నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గణవరపు. ఉల్లిపాయ, ఈ ఉల్లిపాయకి ఒక పెద్ద చరిత్ర ఉంది, గొప్ప చరిత్ర అని చెప్పచ్చు. ఎందుకంటే గొప్ప అని ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను ఉల్లిపాయ అనే ఈ ఒక్క పదార్థం ప్రభుత్వాలని కూలదోసింది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఢిల్లీలో గవర్నమెంట్లు మార్చిన చరిత్ర ఉల్లిపాయది. ఆయిల్ లీటరు 30 నుంచి 40 రూపాయలు ఉన్న రోజుల్లోనే 100 రూపాయలు ఉల్లిపాయ ధర పలకటం ఇది అబద్ధమేమీ కాదు. అలాంటి ఉల్లిపాయ ఈరోజు కోసే వాళ్ళనే కాదు, పండించిన వాళ్ళని కన్నీరు తెప్పిస్తోంది. అన్నమయ్య జిల్లాలో ఉల్లిపాయ, ఆ ఉల్లిగడ్డ పండించిన రైతు దాన్ని తిరిగి అమ్మలేక, దాన్ని ఉల్లిపాయ భూమిలోంచి తీయటానికి తీసే ఖర్చు రాక ట్రాక్టర్తో దున్నిన పరిస్థితి. అంటే అక్కడున్న పరిస్థితి చెప్పడం వర్ణనాతీతం. ఆరుగాలం శ్రమించి దానికి కావాల్సిన యూరియా, పురుగు మందులు అన్నీ, ఒక కడుపును పుట్టిన బిడ్డని ఎలా అయితే సాకుతాడో రైతు తన పైరును అలా సాకుతాడు, దాని మీద మమకారం పెంచుకుంటాడు. కానీ అలాంటి పెంచుకున్న రైతు పరిస్థితి ఈరోజు అధ్వానంగా తయారైంది. మార్కెట్లో దళారీలు, ట్రాన్స్పోర్ట్ పెరిగిన ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, పెరగని మద్దతు ధర, ప్రభుత్వాల సపోర్ట్ అంతంత మాత్రం. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు, ఆదుకుంటామని ప్రకటించారు. ఓకే. ఉల్లిపాయతో పాటు టమాటా కూడా. టమాటా ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి కుటుంబంకి అనుబంధం. టమాటా ఉల్లిపాయ లేని కుటుంబం వంట ఏమీ ఉండదు. టమాటా కానీ ఉల్లిగడ్డ కానీ లేని వంట అనేది ఉండదు. ప్రతి దాంట్లో దీన్ని వాడతారు మ్యాక్సిమం. అలాంటి టమాటా, దానికి కూడా మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పారు. సో ఇప్పుడు ప్రకటిస్తారన్నారు, స్వాగతిద్దాం. ప్రభుత్వాన్ని రెస్పాండ్ అయ్యారు. అంటే అకౌంటబిలిటీగా, జవాబుదారీతనంతో ఉన్నారు. పెద్దన్న పాత్రలో ఉండే ప్రభుత్వాలు కాబట్టి ప్రజలను ఆదుకుంటాము, రైతులను ఆదుకుంటామని ప్రకటించారు. ఓకే. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి? అసలు ఉల్లిపాయ తెలుగు రాష్ట్రాల్లో తక్కువగా పండుతుంది. ఆ తక్కువగా పండించే జిల్లాల్లో కూడా ఈరోజు మద్దతు ధర లేకపోవటం, అకాల వర్షాలు, సో పంట ఎక్కువగా నష్టపోతుంది. ఇది కోల్డ్ స్టోరేజ్లో పెట్టడానికి, నిల్వ చేసి ఉండటానికి, ధర వచ్చినప్పుడు అమ్మటానికి కోల్డ్ స్టోరేజ్లో పెట్టే వస్తువు కాదు. ఎక్కువగా మహారాష్ట్రలో ఉల్లిపాయ ఎక్కువ పండుతుంది. కానీ ఇక్కడున్న పరిస్థితి ఏంటి? వర్షాలు ఎక్కువ ఉంటున్నాయి, పంట కుళ్ళిపోతుంది. తీద్దాము, సరే పంట చేతికొచ్చింది తీద్దాము, మార్కెట్ ధర లేదు. మార్కెట్ ధర ప్రకారం ట్రాన్స్పోర్ట్ ఉండదు, మార్కెట్ ధర ప్రకారం కూలీలు ఉండరు. కానీ రైతు పెట్టిన ఖర్చు మాత్రం తిరిగి ఆయనకి వెనక్కి రాదు. మార్కెట్లో చూస్తే రేటు లేదు. మనకి 2 రాష్ట్రాల్లో, నిజామాబాద్ అట్లా కొన్ని చోట్ల ఉల్లిగడ్డ మార్కెట్లు ఉన్నాయి. సో మహారాష్ట్రలో కూడా అత్యధిక పంట పండటం, ఇక్కడ కూడా పంట దిగుబడి ఎక్కువ రావటం, డిమాండ్ సప్లై బేసిస్లో ఉల్లిపాయ అనేది చాలా ధర పడిపోయింది. తిరిగి మార్కెట్కి తీసుకువెళ్ళటానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా రాని పరిస్థితి, పరిస్థితి కాదు దుస్థితిలోనే ఉన్నది. తీయాలి, ఆ పంట కొయ్యాలి, కోస్తే దండగా, ఆ రేటు కూడా రాదనే కదా అన్నమయ్య జిల్లాలో ఇందాక చెప్పినట్లు రైతు ట్రాక్టర్తో దున్ని కన్నీరు పెట్టుకున్న పర్యంతం. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా పరిశ్రమలు అభివృద్ధి చెందాలని చెప్తున్న బీజేపీ కావచ్చు, ఆ బీజేపీ ఉన్న కూటమిలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగంగా ఉండి రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, ఈ ప్రభుత్వాలు ముందాలోచన చేస్తాము, అందరికీ అండగా ఉంటాము, పరిశ్రమలు ఎక్కువగా స్థాపించేట్లుగా, తద్వారా ఉపాధి అవకాశాలకు కూడా చేరువ చేస్తామని చెప్తున్న ప్రభుత్వాలు ఎందుకని వ్యవసాయ ఆధారిత అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో విఫలం అవుతున్నాయా అంటే ఖచ్చితంగా విఫలం అవుతున్నాయని చెప్పచ్చు. ఎందుకంటే ఉల్లిపాయ పరిస్థితి కాసేపు పక్కన పెడితే, ఉల్లిగడ్డ పరిస్థితి, టమాటో సంబంధించి పండుతుంది. ఇదే టమాటో 50 రూపాయలు, 100 రూపాయలకి వెళ్ళిన చరిత్ర కూడా ఉంది. ఇదే టమాటో ఇప్పుడు మార్కెట్లో, హోల్సేల్ మార్కెట్లో, రిటైల్గా ఈరోజు ఎక్కువ అమ్మచ్చు. కానీ రూపాయి టమాటో కిలో అంటే, ఒక కింటా టమాటో తీసుకుని రావడానికి ఎంత ఛార్జ్ అవుతుంది? హమాలీకి ఎంత అవుతుంది? ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది? చేను దగ్గర, అంటే పంట దగ్గర హమాలీ ఉండాలి. అది మూట వేసుకొని ఒక వెహికల్లో వేయటానికి, ట్రాక్టర్ సంథింగ్, అక్కడి నుంచి దించాలి మార్కెట్కి వచ్చిన తర్వాత. ఆ ఖర్చులు కూడా రాని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఏంటి? వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే, ప్రాసెసింగ్ యూనిట్లు వస్తే రేటు లేదు. రైతుకి ఈరోజు డబ్బులు రావాలని కోరుకోడు. సొత్తు మన దగ్గర ఉంది, అది ఏ రోజైనా రూపాయిగా మారుతుంది అని విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసంతో తను బాధ తగ్గుతుంది. ఇప్పుడు ప్రాసెసింగ్ యూనిట్లు లేవు, టమాటో పారబోస్తున్నారు. ఈరోజు అన్నమయ్య జిల్లాలో, ఇంకో జిల్లాలో, ఆ ఉల్లిగడ్డేమో అన్నమయ్య జిల్లాలో, ఇంకో జిల్లాలో టమాటో మార్కెట్లో పోసి, రోడ్డు మీద పోసి నిరసన తెలిపిన సందర్భం. రైతు తన పండించిన పంటను నేలపాలు చేస్తాడా?
సమాజం తినాలని కోరుకుంటాడు. తనకి గిట్టుబాటు ధర లేకపోయినా, నష్టాలున్నా పురుగు మందు డబ్బాకి తన గోడు చెప్పుకుంటాడు, కానీ సొత్తును ఆగం చేయడు. రైతుకున్న గొప్పతనం అదే. కానీ ఇక్కడ తను పండించిన 2 చేతులతో పండించిన పంటని నేల మీద పోసి తన దుఃఖాన్ని వెళ్ళబుచ్చుకున్నాడు, నిరసన తెలియజేశాడు. అంత దుస్థితిలో ఉంది. ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే ఆ పంటని ప్రాసెస్ చేసి స్టోర్ చేస్తారు. తర్వాత మార్కెట్ ధర ఉన్నప్పుడు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. ఎందుకని ప్రభుత్వాలు దీని మీద దృష్టి సారించట్లేదు? చాలా టమాటా పండించి, కూరగాయల పండించే రైతులు సపరేట్ జోనర్ ఉంటారు, ప్యాడీ సపరేట్ ఉంటారు. ఇప్పుడు వరి ఉంది, వరి కొంతమంది పండిస్తారు. ఇప్పుడు అనంతపురం జిల్లాలు ఉన్నాయి, ముఖ్యంగా పల్లి పండిస్తారు, అక్కడ వేరుశనగ. సో ఏరియా వైజ్గా ఇట్లా డివిజన్ అనేది ఉంటుంది. నేల తీరును బట్టి పంట పండుతుంది. టమాటా కూరగాయ కాబట్టి అక్కడ పండించే పంటకు రేటు రానప్పుడు స్టోరేజ్ చేసుకోవటం, ప్రాసెస్ చేసి స్టోరేజ్ చేయటం, రేటు వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవటం అనేది జరుగుతుంది. ప్రాసెసింగ్ యూనిట్లు స్టార్ట్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఓ పెద్ద కంపెనీ పెట్టి ఎవరన్నా ముందుకు వస్తే 50 ఎకరాలు 100 ఎకరాలు సెజ్ అని చెప్తాము, స్పెషల్ ఎకనామికల్ జోన్ అని చెప్తాము, వాటికి ఇవ్వాలి. కరెక్టే. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, దేశ స్థూల ఆదాయం పెరగాలంటే ఖచ్చితంగా మనకున్న మూల సూత్రం ఒకటి, ఉత్పాదక రంగం అభివృద్ధి చెందాలి. ఉత్పాదక రంగం అభివృద్ధి చెందాలంటే 2 మార్గాలు. ఒకటి వ్యవసాయం ద్వారానే ఉత్పత్తి చెందుతుంది. 2 పరిశ్రమల ద్వారానే వస్తువు ఉత్పత్తి జరుగుతుంది. ఉత్పాదక రంగంలో ద్వారానే స్థూల ఆదాయం పెరుగుతుంది. స్థూల ఆదాయం పెరిగితేనే దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుంది. ఈ సూత్రం అందరికీ తెలిసింది. ఈ సూత్రం దాదాపు 5th క్లాస్ చదువుతున్న స్టూడెంట్ కూడా తెలుసు. కానీ దాన్ని ఎవరు ఫాలో చేస్తున్నారా అంటే ప్రశ్నార్థకమే. సో ఖచ్చితంగా ఇనిషియేట్ అనేది ప్రభుత్వాలు తీసుకోవాలి. దాన్ని రైతులు వాడే విధంగా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి, రైతులే ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకునే విధంగా వారికి బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పించటం, ఆ లోన్లో 50% రిబేట్ ఇప్పించటము, మాఫీ చేయించటము. సో అట్లా ప్రోత్సాహకాలు ఇస్తే ఏదైతే భారీ పరిశ్రమలు, చిన్న మధ్య తరహా కుటీర పరిశ్రమలకు ప్రభుత్వాలు ఇచ్చి సపోర్ట్ చేస్తున్నాయో, రైతులకు కూడా ప్రాసెసింగ్ యూనిట్లకు సపోర్ట్ చేస్తే ఏ టమాటా రైతు కూడా లేదు కొంతమంది రైతులు ఒక యూనిట్గా తయారయ్యి ఒక నోడల్గా ఏర్పడి ఆ ఊరికి ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకుంటారు. నష్టం ఏముంది? వాళ్ళు రైతు భరించలేడు, అంత స్థాయి ఉండదు అనుకుంటే కొంతమంది రైతుల సమూహం ఒక యూనిట్గా ఏర్పడి ప్రాసెసింగ్ యూనిట్లు స్టార్ట్ చేసుకుంటారు. తద్వారా ఇది చేయొచ్చు. ఏదైనా ప్రభుత్వాలు తొందరగా మేలుకోవాలి. రైతు అనే అతను ఈరోజు క్రాప్ హాలిడే గతంలో మనం చూసాం, దాని ఎఫెక్ట్ మనం చూసాం. ఐ థింక్ 2013-12 క్రాప్ హాలిడే, ఉభయ గోదావరిలో క్రాప్ హాలిడే ప్రకటించినాయి. ప్రభుత్వ ఉద్యోగులు పెన్ డౌన్ చేస్తే పెద్ద ఇబ్బంది ఉంటుందో లేదో, కానీ గవర్నమెంట్ ఒక జీవో ఇష్యూ చేసేసి ఎవరినో డిప్యూటేషన్ మీద తీసుకొచ్చి ఆ జోనర్లో ఎంప్లాయీస్ని పెట్టి నడిపిస్తుంది. కానీ రైతనే అతను క్రాప్ హాలిడే కనుక ప్రకటిస్తే తినడానికి గింజ ఉండదు. దాన్ని గుర్తెరిగి ప్రభుత్వాలు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలి, ప్రోత్సాహకాలు ఇవ్వాలి. తద్వారా వాళ్ళ గిట్టుబాటు ధర వచ్చే విధంగా కూడా ప్రయత్నాలు చేయాలి. అలా చేసినప్పుడే రైతు అనే అతను ఇంకా ఉంటాడు. తద్వారా వ్యవసాయదారుడు కూడా, ఇప్పుడున్న వ్యవసాయదారుడు కొడుకు వ్యవసాయదారుడు అవ్వట్లేదు. నెక్స్ట్ ఏంటి? వాట్ నెక్స్ట్? దేన్నైనా సృష్టించగలం, దీన్ని మాత్రం పండించాల్సిందే, సృష్టించలేం. ఆహారాన్ని ఇచ్చేది రైతు మాత్రమే. అలాంటి రైతుకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. నమస్కారం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.